Hi guys, welcome to ASR Academy. Many of them has requested me to just explain the videos which is given by the Abhyasa Deepika study material by SCRT Telangana. ఓకే సో ఈ మెటీరియల్లో ఏంటంటే ఓన్లీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి ఏవైతే డిలీట్ అయిపోయినాయో అవన్నీ లేవు ఓన్లీ జస్ట్ దే హ్యావ్ గివెన్ ద టాపిక్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు యువర్ ఎగ్జామ్ యాజ్ పర్ ద మోడల్ పేపర్ సో టుడే ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద నైన్త్ చాప్టర్ ఎలక్ట్రిక్ కరెంట్ సో మనం ఈ మెటీరియల్ని చదవాలనుకో పక్కన టెక్స్ట్ బుక్ కూడా పెట్టుకోవాలి ఎందుకంటే దే హ్యావ్ నాట్ గివెన్ ద థింగ్స్ ఇన్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ సో దిస్ మెటీరియల్ ఈజ్ ఓన్లీ హెల్ప్ఫుల్ టు రివైజ్ చేసుకొని మాత్రమే పనికి వస్తుంది మీరు మొత్తం చదువుకుందాం అంటే ఇది పనికి రాదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కోసమే ఈ మెటీరియల్ ప్రిపేర్ చేసి ఓకే సో ఈరోజు మనం ఎలక్ట్రిక్ కరెంట్ చాప్టర్ స్టార్ట్ చేద్దాం రైట్ See, the first point is given in this UN is conductor. See, already you have learned this conductor, insulator or non-conductor in your 6th 7th class. 6th 7th class లో ఏం చదువుతున్నారు ద మెటీరియల్ విచ్ అలౌస్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే ఏ మెటీరియల్ నుంచి అయితే ఎలక్ట్రిసిటీ కానీ లేకుంటే ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతాయి దాన్ని మనం కండక్టర్ అంటాం ఎగ్జాంపుల్ కాపర్ వైర్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఫర్ కండక్టర్ కాపర్ వైర్ అల్యూమినియం వైర్ సిల్వర్ వైర్ గోల్డ్ దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ కండక్టర్స్ నాన్ కండక్టర్ యూ కెన్ సే ఇన్సులేటర్స్ అంటే ఏ మెటీరియల్ నుంచి అయితే ఎలక్ట్రాన్స్ ఫ్లో కావు దాన్ని నాన్ కండక్టర్స్ అంటాం ఎగ్జాంపుల్ నైలాన్ వైర్ రైట్ Next, they have given third point is when the end of the conductors are connected to the terminal of the battery, the free electrons mean in order manner. This order motion leads to the electric current. అంటే ఇక్కడ ఏమంటున్నారు అంటే యాజ్ పర్ ద డ్రూడ్ అండ్ లారెన్స్ థియరీ అది మీ టెక్స్ట్ బుక్ లో ఉంటుంది డ్రూడ్ అండ్ లారెన్స్ థియరీ రైట్ డ్రూడ్ లారెన్స్ థియరీ మీ టెక్స్ట్ బుక్ సో మీరు పక్కన సైమల్టేనియస్ గా టెక్స్ట్ బుక్ పెట్టుకుంటే మీకు మంచిది ఇది మీకు నైన్త్ చాప్టర్ ఇక్కడ ఫస్ట్ 3 యాక్టివిటీ సిచ్యువేషన్స్ ఉంటాయి యాక్టివిటీ 1 లో 3 సిచ్యువేషన్ ఉంటుంది దట్ ఇన్ దీస్ 3 సిచ్యువేషన్స్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ దట్ ద నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్ ప్లేస్ అన్ వెరీ ఇంపార్టెంట్ రోల్ అంటే ఒక బ్యాటరీ నుంచి ఎలక్ట్రాన్స్ మూవ్ కావాలంటే మనకు కండక్టర్స్ కావాలి రైట్ ద మెటీరియల్ విచ్ అలౌస్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ బ్యాటరీ టు బల్బ్ ఈస్ నోన్ యాజ్ కండక్టర్ రైట్ మెటీరియల్ విచ్ అలౌస్ ద ఎనర్జీ టు పాస్ కరెంట్ టు పాస్ దాన్ని మనం ఏమో కండక్టర్ అంటే ఏదైతే కాదు దాన్ని ఇన్సులేటర్ సో చూడండి ఇక్కడ 20th సెంచురీలో డ్రూడ్ అండ్ లారెన్స్ థియరీలో ఏమంటారు అంటే ఏవైతే మన వైర్ లోపల ఎలక్ట్రాన్స్ ఉంటాయి వెన్ దే ఆర్ నాట్ కనెక్టెడ్ టు ద బ్యాటరీ ఆర్ ఎనీ పవర్ సోర్స్ ద ఎలక్ట్రాన్స్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్సైడ్ ద కండక్టర్ దే మూవ్స్ ర్యాండమ్లీ అంటే ర్యాండమ్ గా తిరుగుతున్నాయి అనమాట ఓకే బట్ మనం ఎప్పుడైతే ఈ కండక్టర్ ని ఒక బ్యాటరీతో కనెక్ట్ చేసినాం అనుకో దే విల్ బి స్టార్ట్ మూవింగ్ ఇన్ one direction so this lead to the flow of electrons when the electrons are flowing in on the order motion ఒక ఆర్డర్ మోషన్ లో మూవ్ అవుతున్నాయి అనుకో అప్పుడు మనం ఎలక్ట్రిక్ చార్జ్ ఫ్లో అయినట్టు చెప్తాం ఈ ఎలక్ట్రిక్ అంటే ఇది ఆర్డర్ మోషన్ లో ఎందుకు వెళ్తున్నాయి అంటే సో దాని లోపల ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది దట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ హెల్ప్ దెమ్ టు మూవ్ ఇన్ వన్ డైరెక్షన్ సో ఇక్కడ చూడండి మీకు టెక్స్ట్ బుక్ లో కూడా ఎలక్ట్రిక్ కరెంట్ డెఫినేషన్ ఉంటుంది ఎలక్ట్రిక్ కరెంట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ అమౌంట్ ఆఫ్ చార్జ్ క్రాసింగ్ ఎనీ క్రాస్ సెక్షన్ ఏరియా ఇన్ కండక్టర్ ఇన్ ఒక సెకండ్ అంటే ఎంత చార్జ్ అయితే ఒక సెకండ్ లో పాస్ అయింది దాన్ని మనం ఎలక్ట్రిక్ కరెంట్ అంటాం సేమ్ డెఫినేషన్ ఈస్ గివెన్ ఇన్ యువర్ మెటీరియల్ ఎలక్ట్రిక్ డెఫినేషన్ నథింగ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఆర్ అమౌంట్ ఆఫ్ చార్జ్ crossing any cross section area of a conductor in 1 second so here the charge ki units vachesi coulombs and time vachesi t so current electric current is denoted with capital I so we have a formula capital I is equal to q by t q ante coulombs t ante time okay and the SI units of the electric current is ampere okay electric current ki ఏవైతే యూనిట్స్ ఉన్నాయి ఆంపియర్ అండ్ వి యూజ్ ఆమ్మీటర్ టు మెజర్ ద కరెంట్ ఇంకోటి ఆమ్మీటర్ ని మనం ఎలా కనెక్ట్ చేయాలంటే సిరీస్ లో కనెక్ట్ చేయాలి ఇఫ్ యూ వాంట్ టు మెజర్ ద ఎలక్ట్రిక్ కరెంట్ వీ నీడ్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ ఆమ్మీటర్ has connected in the series the SI unit of electric current is ampere so we have a formula I is equal to q by t so we can say that 1 amperes of current is equal to 1 coulombs of charge per 1 second of time ఓకే ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ కరెంట్ సో ఎలక్ట్రిక్ కరెంట్ తర్వాత మీ టెక్స్ట్ బుక్ లో దే హ్యావ్ ఎక్స్ప్లెయిన్ సంథింగ్ రిలేటెడ్ టు ద ఎలక్ట్రాన్స్ హౌ ద ఎలక్ట్రాన్స్ ఆర్ మూవింగ్ ఇన్సైడ్ ఏ కండక్టింగ్ వైర్ దే ఆర్ మూవింగ్ విత్ డ్రిఫ్ట్ స్పీడ్ ఏవైతే ఇక్కడ పాజిటివ్ అంటే ఇక్కడ దీనిలో వైర్ లోపల ఏంటంటే పాజిటివ్ ఆయన్స్ ఉంటాయి నెగిటివ్ ఆయన్స్ ఉంటాయి పాజిటివ్ ఆయన్స్ ఏంటంటే ఫిక్స్డ్ పొజిషన్ లో ఉంటాయి సో పాజిటివ్ ఆయన్స్ ఫిక్స్డ్ పొజిషన్ లో ఉన్న వల్ల ఏం చేస్తాయి అంటే సో దే విల్ కొలైడ్ ద ఎలక్ట్రాన్స్ విల్ కొలైడ్ విత్ positive ions okay then okay I will explain with the diagram example suppose mana దగ్గర
ఇది ఒక కండక్టర్ అనుకోండి. ఓకే, సో కండక్టర్ లోపట మన దగ్గర కొన్ని పాజిటివ్ అయాన్స్ కూడా ఉన్నాయి. ఓకే, కొన్ని పాజిటివ్ అయాన్స్ కూడా ఉంటాయి దాని లోపల, కండక్టర్ లోపల. సో పాజిటివ్ అయాన్స్ ఏం చేస్తాయి అంటే, ఏవైతే ఇక్కడ ఇక్కడ అయితే పాజిటివ్ అయాన్స్ ఉంటాయి లోపల, పెన్సిల్ పెన్సిల్, ఓకే, సో ఇవి పాజిటివ్ అయాన్స్ అనుకోండి, రెడ్ కలర్. ఎలక్ట్రాన్స్ ఆర్ మూవింగ్ ర్యాండమ్లీ ఇన్సైడ్ ద కండక్టర్. ఏవైతే పాజిటివ్ అయాన్స్, సపోజ్ ఒక ఎలక్ట్రాన్ ఉంది అనుకోండి, ఎలక్ట్రాన్ ఎప్పుడైతే ఈ డైరెక్షన్ నుంచి ఈ డైరెక్షన్ కి వస్తుంది కదా, సో దే విల్ కమ్ అండ్ కొలైడ్ విత్ ద పాజిటివ్ అయాన్స్ అండ్ దే విల్ కమ్ టు ద హాల్ట్. అండ్ అగైన్ దీని లోపల ఏముంది, వీ హ్యావ్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏం చేస్తుంది అంటే, ఎప్పుడైతే ఈ ఎలక్ట్రాన్ ఇక్కడ ఆగిపోయింది, వెన్ ది కొలైడ్ విత్ ద పాజిటివ్ అయాన్స్, ఇట్ విల్ హెల్ప్ హిమ్ టు మూవ్ ఇన్ ఆర్డర్ పేడ్. అంటే అది ఏం చేస్తుందంటే, ఇట్ ఈస్ పుషింగ్ టు మూవ్ దెమ్ ఇన్ ద ఆర్డర్ పే. ఒక మోడల్లో ఒక ఆర్డర్ లో పోవాలని హెల్ప్ చేస్తుంది అనమాట ఎలక్ట్రాన్స్ ని. సో దట్ ఈస్ ద రీజన్ వై ద whenever the electrons are moving in one direction, we call that a current is flowing. And you remember that the motion of the electrons and flowing of the current will be opposite direction. రెండు opposite direction లో ఉంటాయి అనమాట. నెక్స్ట్ పార్ట్ ఈస్ పొటెన్షియల్ డిఫరెన్స్. సో పొటెన్షియల్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ, సో ద వర్క్ డన్ బై ద చార్జ్, the work done by the, just now I told you, inside this conductor, the electrons are moving in specific direction due to the electric force. So we can say that the work done by electric force to move positive charge from one point to another point is known as potential difference. For example, ఒక పైప్ ఉంది అనుకోండి, పైప్ లోపల వాటర్ ఉంటాయి. సో పైప్ లోపల వాటర్ ఎలా ఫ్లో అవుతాయి, ప్రెజర్ ఉంటే ఫ్లో అవుతాయి. అట్లానే ఎలక్ట్రిక్ ఫోర్స్ అనేది ఒక ప్రెజర్ లాగా అనమాట, విచ్ ఇస్ moving, which is doing some, this is acting like a force which is pushing the electrons from positive, unipositive charge from one point to another point. So one we can call it as an potential difference. So in real time, see, whenever you go to the power, when you switch on the switch, so okay, or we just go to the socket చూసి ఉంటారు కదా, ఆ సాకెట్ లో మనకు two holes ఉంటాయి, ఒకటి ఫేస్ ఒకటి న్యూట్రల్. సో దేర్ ఇస్ అ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ సాకెట్స్. ఓకే, టూ ఫేస్ అండ్ న్యూట్రల్ మధ్యలో 220 వోల్టేజ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది. And the definition is the work done by the electric force on a unipositive charge from to move it from one point to another point is known as potential difference. And this is denoted with capital V. ఇక్కడ చిన్న మిస్టేక్ ఉంది, y అని రాశారు కానీ ఇది v. See ఇక్కడ v is equal to w by q. So w is nothing but work done, q is charge. So the SI units of potential difference is volt. Okay, and in 1 mole we have 1 joule per 1 coulombs. Okay, this is potential difference. A potential difference, electromotive force run to same, but electromotive force EMF which is present in inside a battery. And a battery aim chestadi, battery will store the electrical energy into chemical energy. When the battery is connected to the any circuit, the chemical energy will be converted into electric energy. So appudu em aitadante, the work done by the chemical force which is present inside the battery to move the unipositive ions from negative terminal to పాజిటివ్ టర్మినల్. అంటే టూ టర్మినల్స్ ఉంటాయి కదా, అక్కడ నెగిటివ్ పాజిటివ్ అయాన్స్ ని నెగిటివ్ టర్మినల్ నుంచి పాజిటివ్ టర్మినల్స్ కి పుష్ చేయడానికి ఏవైతే ఫోర్స్ ఉంది కదా, దాన్ని మనం ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటాం. అండ్ దిస్ ఈస్ యూజ్డ్ ఇన్ వేర్, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రిక్ సెల్స్, or you can say cell battery. So battery will convert chemical energy to electrical energy. And here a voltmeter is common. So voltmeter is used to measure potential difference or electromotive force. Electromotive force and a potential difference and a measure jalanko we are using voltmeter. It is connected parallelly, parallel గా కనెక్ట్ చేస్తాం అనమాట దీన్ని బ్యాటరీలో, ప్యారల్ గా పెడతాం. కానీ ammeter ని ఇక్కడ సిరీస్ లో పెడతాం. ammeter is used to measure the current. That is the difference. Next is very important, we have Ohm's law. సో ఓమ్స్ లా ల్యాబ్ యాక్టివిటీ ఈ చాప్టర్ లో చాలా ఇంపార్టెంట్. సో మీ ఫస్ట్ ఏమేంటి చూద్దాం. ఏమైందంటే, we need to show that the ratio between potential difference and current is constant for a conductor. So what are the material required here? We need 5 dry cells, each of 1.5 volt, some conducting wires, ammeter to measure the current, voltmeter to measure the voltage, iron spoke యూజ్ చేస్తాం, ఇంకోటి LED and key. See మనం డయాగ్రామ్ చూడండి, డయాగ్రామ్ లో ఏముంది, so you need to connect all the required materials as shown in the figure. See, first మనం ఏం చేయాలి, బ్యాటరీ తీసుకోవాలి. ఒక బ్యాటరీ తీసుకొని దానికి వైర్ తో కనెక్ట్ చేసి, and you need to connect with a iron spoke ని సోల్డరింగ్ చేయాలన్నమాట. నెక్స్ట్ from the other terminal of the iron spoke you need to connect a key, then an ammeter in the series. చూడండి దీన్ని మనం సిరీస్ అంటాం అనమాట. దిస్ ఈస్ నోన్ యాజ్ సిరీస్. ఇక్కడ ఇది సిరీస్ లో కనెక్ట్ చేసినాం అనమాట ammeter ని.
then negative terminal of the battery. And voltmeter is connected in the parallel, ammeter is connected in the series. So you can write the procedure as you need to connect all the materials in the give as shown in the circuit. Next, place only one battery in the place of battery, and you just note down the current and voltage and note down this టేబుల్. ఈ టేబుల్ లో మనం ఏంటంటే ఒక బ్యాటరీ పెట్టి మనం ఏం చేయాలి, వోల్టేజ్ అమ్మీటర్ రీడింగ్స్ ఇక్కడ నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇన్ ద సెకండ్ స్టెప్ ఏం చేయాలి, మనం 2 బ్యాటరీస్ పెట్టాలి. దెన్ యూ నీడ్ టు నోట్ డౌన్ ద వోల్టేజ్ అండ్ అమ్మీటర్ కరెంట్ రీడింగ్స్ ఇన్ ద టేబుల్. అట్లనే 3, 4, 5 బ్యాటరీస్ సిరీస్ లో కనెక్ట్ చేసి యూ నీడ్ టు రికార్డ్ డౌన్ ఆల్ ద వాల్యూస్ ఆఫ్ కరెంట్ అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇన్ ద టాబ్లెట్ ఫార్మ్. అండ్ అట్ ద లాస్ట్ యూ నీడ్ టు క్యాలిక్యులేట్ what is the value of V by I in every number. Every step లో V by I value ఏమొచ్చింది. So we'll find most of approximate V by I value every step లో same వచ్చింది. See, if you do this activity in the lab, so definitely we'll have a real value and you will have an observation. ఓకే, అబ్జర్వేషన్ ఇక్కడ ఏమొస్తుందంటే మనం ఇప్పుడు వోల్టేజ్ అండ్ కరెంట్ ని అబ్జర్వ్ చేస్తే వోల్టేజ్ ఇంక్రీజ్ అయినప్పుడు కరెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మనం వోల్టేజ్ కరెంట్, సపోజ్ వోల్టేజ్ కి ఎక్స్ యాక్సిస్ తీసుకొని ఐ కరెంట్ కి ఐ యాక్సిస్ తీసుకొని వై యాక్సిస్ లో మనం ఈ 2 వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసిరు అనుకో, సో మనకి ఇట్లా గ్రాఫ్ వస్తుంది. ఈ గ్రాఫ్ ఏంటంటే లీనియర్ విచ్ ఇస్ పాసింగ్ ఫ్రమ్ ద ఒరిజిన్. దీని అర్థం ఏంటంటే వోల్టేజ్ ఇంక్రీజ్ అయినప్పుడు కరెంట్ ఇంక్రీజ్ అయింది. సో హియర్ వీ హ్యావ్ ఇన్ దిస్ టాబ్లెట్ ఫార్మ్ వీ హ్యావ్ ఆల్సో సీన్ V by I value is constant. V by I value constant వచ్చింది. So V by I is constant and we also learn V is directly proportional to I. అంటే వోల్టేజ్ పెరిగినప్పుడు కరెంట్ కూడా పెరుగుతుంది. సో V is directly proportional to I. V by I is equal to constant. It is ఎక్కడ this is in the case of ఐరన్ స్పోక్. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఐరన్ స్పోక్ వీ నీడ్ టు కీప్ ఎల్ఈడి పెట్టినప్పుడు సేమ్ ఎక్స్పెరిమెంట్, సేమ్ ప్రొసీజర్, సేమ్ టేబుల్. సో లాస్ట్ లో ఏం చేస్తాం, గ్రాఫ్ డ్రా చేస్తాం కదా. అట్ ద గ్రాఫ్ విల్ ఫైండ్ ఏ కర్వ్. ఇక్కడ ఒక కర్వ్ గ్రాఫ్ వచ్చింది అనమాట. ఈ కర్వ్ గ్రాఫ్ లో మనకు రిలేషన్ లేదు ఎగ్జాక్ట్ గా. వి అని పెరిగినప్పుడు ఐ పెరుగుతుంది, ఫస్ట్ ఇది పెరుగుతలేదు తర్వాత పెరుగుతుంది, రైట్? సో ఇట్ ఈస్ నాట్ లీనియర్. సో బేస్డ్ ఆన్ దిస్ ఓమ్స్ లా ద మెటీరియల్ కెన్ బి క్లాసిఫైడ్. బేస్డ్ ఆన్ ద ఓమ్స్ లా ఏదైతే మనకు కండక్టర్స్ ఉన్నాయి దేని నుంచి అయితే ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది ఆ మెటీరియల్స్ ని మనం 2 టైప్స్ లో డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి ఓమిక్ కండక్టర్స్, ఒకటి నాన్ ఓమిక్ కండక్టర్స్. ఓమిక్ కండక్టర్ అంటే ద మెటీరియల్ విచ్ ఒబేస్ ద ఓమ్స్ లా. ఏవైతే ఓమ్స్ లాని ఒబే చేస్తే దాన్ని మనం ఓమిక్ కండక్టర్స్ అంటాం. ఎగ్జాంపుల్ మెటల్. ఎల్ఈడి ఈజ్ నాట్ ఏ ఓమిక్ కండక్టర్, ఇట్ ఈస్ ఎ నాన్ ఓమిక్ కండక్టర్. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ డజంట్ ఫాలో ద ఓమ్స్ లా. ఓమ్స్ లాని ఒబే చేస్తలే ఎందుకంటే V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I. అక్కడ నాన్ లీనియర్ కర్వ్ వచ్చింది మనకు ఎల్ఈడిలో. అందుకే నాన్ ఓమిక్ కండక్టర్స్, నాన్ ఓమిక్ మెటీరియల్స్ అంటే ఎల్ఈడి ఆర్ ద ఎగ్జాంపుల్. సో ఓమ్స్ లా డెఫినేషన్ ఏంటంటే అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద end of the conductor is directly proportional to electric current passing through it. Me direct V is equal to V directly proportional to I కూడా రాసుకోవచ్చు. At constant temperature potential difference of the conductor is directly proportional to current. So we find V is equal to IR. V by I is equal to R అని ఉంది కదా. ఇప్పుడు ఒకటి V by I is equal to constant అని చెప్తున్నాం కదా. ఆ కాన్స్టెంట్ ని వీళ్ళు ఇక్కడ ఏమన్నారు అంటే రెసిస్టెన్స్ గా తీసుకున్నారు. దాని పేరు వచ్చేసి రెసిస్టెన్స్. ఓకే, రెసిస్టెన్స్ నథింగ్ బట్ ఇస్ అ కాన్స్టెంట్. సో వీ హ్యావ్ ఎ ఓమ్స్ లా ఫార్ములా ఇస్ V is equal to IR and we have some limitations of Ohm's law. Ohm's law కి కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఫెయిల్యూర్స్ ఏంటంటే ఫస్ట్ ఫెయిల్యూర్స్ ఏంటంటే Ohm's law is applicable only for metal conductors. బట్ అప్పుడు ఏమిందంటే ఒక టెంపరేచర్ కానీ ఫిజికల్ క్వాంటిటీస్ ప్రెజర్ అవన్నీ సేమ్ ఉండాలి, చేంజ్ కావద్దు. అండ్ ఇట్ ఈస్ నాట్ అప్లికేబుల్ ఫర్ గ్యాసెస్ అండ్ సెమీ కండక్టర్ ఇంకా గ్యాసెస్ కండక్టర్ కి ఓమ్స్ లా అప్లికేబుల్ కాదు. ఇది డ్రాబ్యాక్స్. నెక్స్ట్ రెసిస్టెన్స్. సో రెసిస్టెన్స్ అంటే ఏంటి ఇక్కడ? రెసిస్టెన్స్ అంటే సో ఇట్ ఈస్ అ ప్రాపర్టీ ఆఫ్ ఎ మెటీరియల్ విచ్ ఆబ్స్ట్రక్ట్స్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్. అంటే ఒక కండక్టర్, ఒక మెటీరియల్ ఉంది దేని లోపల నుంచి అయితే ఎలక్ట్రిసిటీ ఫ్లో అవుతుంది దాని లోపల కూడా దానికి ఒక ప్రాపర్టీ ఉంది విచ్ ఇస్ నాట్ అలౌయింగ్ ద కరెంట్ టు ఫ్లో. బట్ కరెంట్ ఈస్ ఫ్లోయింగ్ బట్ ఇట్ ఈస్ నాట్ ట్రైంగ్ టు ఫ్లో ఇట్. దాన్ని అబ్స్ట్రాక్ట్ చేస్తుంది అంటే మెల్లగా వేస్తుంది. దాన్ని మనం రెసిస్టెన్స్ అంటాం. సో రెసిస్టెన్స్ V is equal to IR, సో R is equal to V by I. సో SI యూనిట్స్ ఆఫ్ రెసిస్టెన్స్ వచ్చేసి ఓమ్. దిస్ ఇస్ అ సింబల్, ఇది వచ్చేసి సింబల్, రైట్? 1 ohms is equal to, we can write 1 volt per 1 ampere. 1 ohms is nothing but when 1 volt of potential difference is applied to the end of the wire and 1 amperes of current is flowing from the resistance is called 1 ohms. ఓకే, సో ఇది వచ్చేసి మనకు ఓమ్స్ లో అయిపోయింది. లిమిటేషన్స్ ఆఫ్ ఓమ్స్ లో ఓమిక్ కండక్టర్, నాన్ ఓమిక్ కండక్టర్, రెసిస్టెన్స్. ఓకే, ఇది ఈజీ టాపిక్స్ అనమాట. ఇది ఓమ్స్ లో చాలా ఇంపార్టెంట్, మీరు ఎగ్జామ్ కి నేర్చుకోవాలి కంపల్సరీగా. నెక్స్ట్ వీ హ్యావ్ ఎలక్ట్రిక్ షాక్. ఎలక్ట్రిక్ షాక్ అంటే ఏంటి? సో ఎప్పుడైతే మనకు పొటెన్షియల్ డిఫరెన్స్ ఉన్నప్పుడు వైర్ లో అప్పుడే మనకు బాడీకి షాక్ తాకుతారు. ఎగ్జాంపుల్, మనం రబ్బర్ చెప్పులు వేసుకున్నాం అనుకో, వీఆర్ నాట్ కనెక్టింగ్ విత్ ద
ఎర్త్. సో ఎర్త్ అనేది మనకు న్యూట్రల్ లాగా కూడా పనిచేస్తుంది. అందుకే మన ఫేస్ వైర్ లో మీ ఏలు కానీ ఎక్కడైనా బాడీ పార్ట్స్ తగిలినాయి అనుకో మనకు షాక్ తాకుతుంది. సపోజ్ పొటెన్షియల్ డిఫరెన్స్ 0 ఉంది అనుకో మనకు షాక్ తాకదు. ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ బర్డ్, వెన్ ఏ బర్డ్ ఈస్ when a bird is standing on a high voltage wire, the potential difference does not exist. ఎందుకంటే ఆమె ఒకటే వైర్ మీద ఉంది కాబట్టి లెగ్స్ మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ 0 ఉంది. సో షీ కెనాట్ ఫీల్, a bird cannot feel. ఓకే, సో ఇవన్నీ ఇంకోటి ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఎలక్ట్రిక్ షాక్. ఎలక్ట్రిక్ షాక్ మీరు డీటెయిల్ గా చదువుకోవచ్చు టెక్స్ట్ బుక్ లో. సో ఇది ఓమ్స్ లా యాక్టివిటీ. ఆఫ్టర్ ఓమ్స్ లా ఇక్కడ చూడండి మీకు ఎలక్ట్రిక్ షాక్ ఉంటుంది. ఎలక్ట్రిక్ షాక్ దాకినప్పుడు ఇక్కడ టేబుల్ కూడా ఉంటుంది. ఎగ్జాంపుల్, ఎప్పుడైతే కరెంట్ మన బాడీ నుంచి 0.01 ఆంపియర్స్ ఫ్లో అయినప్పుడు మనకు ఫీల్ అవుతుంది, 0.05 అయినప్పుడు పెయిన్ అవుతుంది, 0.010 అయినప్పుడు మీకు ఏదైతే ఇన్వాలిటీ మసిల్స్ ఉన్నాయి కదా, సో దానికి ఏదైనా కాంట్రాక్షన్స్ కావచ్చు. ఆర్ 0.15 amperes of current flow అయింది అనుకో మన బాడీ నుంచి, వి మే లాస్ అవర్ కంట్రోల్. ఆర్ 0.07 ఫ్లో అయినప్పుడు మనం డై కూడా కావచ్చు. ఒకసారి జస్ట్ ఓపెన్ టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేసి ఈ ఎలక్ట్రిక్ షాక్ ఏంటి ఒకసారి చదువుకోండి, ఈజీగానే ఉంటుంది. రైట్, నెక్స్ట్ దిస్ ఇస్ ద మల్టీమీటర్. దిస్ మల్టీమీటర్ ఈజ్ యూస్ టు మెజర్ కరెంట్, వోల్టేజ్, రెసిస్టెన్స్. అంటే దీనిలో అన్ని 3 ఆప్షన్స్ ఉంటాయి అనమాట. వీ హ్యావ్ 2 నాబ్ ఉంటుంది, ఈ నాబ్ ని మనం ఫిక్స్ చేయాలన్నమాట వాల్యూస్ ని. Next, we have factors affecting the resistance of the material. What are the factors which are affecting the resistance? Factors వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి మీ టెక్స్ట్ బుక్ లో అంటే టెంపరేచర్, దాని తర్వాత నేచర్ ఆఫ్ ద మెటీరియల్, దాని తర్వాత లెంత్, దాని తర్వాత ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. చూడండి, ద లెంత్ ఆఫ్ ద కండక్టర్ అండ్ ద రెసిస్టెన్స్. సో ఫస్ట్ యాక్టివిటీ ఇక్కడ ఏముందంటే హౌ ద లెంత్ ఆఫ్ ఎ కండక్టర్ ఈస్ ప్రపోర్షనల్ టు రెసిస్టెన్స్ ఇంకా లెంత్ ఆఫ్ ద కండక్టర్ మధ్యలో ఉన్న రిలేషన్షిప్స్ ఏంటి. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఎక్స్పెరిమెంట్. సో బెటర్ మనం టెక్స్ట్ బుక్ నుంచి, ఐ విల్ షో ఇన్ ద టెక్స్ట్ బుక్. సి లెంత్ ఆఫ్ ద కండక్టర్ అండ్ రెసిస్టెన్స్. సి యూ కెన్ సీ ద పిక్చర్, రైట్. ఇక్కడ ఒక బ్యాటరీ ఉంది, కండక్టింగ్ వైర్స్ ఉన్నాయి, ఇక్కడ పీక్యూ అనేది ప్లేస్ ఎంటీగా వదిలేశారు. నెక్స్ట్ దిస్ టెర్మినల్ ఈస్ కనెక్టెడ్ టు ద కీ అండ్ అమ్మీటర్. సో ఇక్కడ ఏం చేయాలంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ పీక్యూ, PQ, as per the activity 4, we have to place different length of the rod. అంటే లెంత్ డిఫరెంట్ ఉండాలి, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ సేమ్ ఉండాలి, మెటీరియల్ సేమ్ ఉండాలి. ఎగ్జాంపుల్, యూ టేక్ కాపర్ వైర్ విత్ ఆఫ్ సేమ్ డైమెన్షన్, సేమ్ డయామీటర్, ద లెంత్ షుడ్ బి 10 సెంటీమీటర్, 15, 20 ఇట్లా తీసుకొని మనం ఏం చేయాలంటే యూ నీడ్ టు ప్లేస్ ఎట్ ద ప్లేస్ ఆఫ్ పీక్యూ, దెన్ యూ నీడ్ టు మెజర్ ద కరెంట్. సో మనకి ఏమనిపిస్తుంది అంటే ఎప్పుడైతే లెంత్ ఎక్కువ ఉందనుకో, లెంత్ whenever the length is more, the current is flowing less. ఇక్కడ కన్క్లూజన్. సో దానివల్ల ఏంటంటే మనం డైరెక్ట్ గా చేసుకోవచ్చు అంటే రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్. అంటే ఎప్పుడైతే లెంత్ పెద్దగా ఉన్నప్పుడు కరెంట్ తక్కువ ఫ్లో అవుతుంది. కరెంట్ ఎందుకు తక్కువ ఫ్లో అవుతుంది? ఎందుకంటే రెసిస్టెన్స్ ఉంది. సో దానికి ఏం రాసుకోవచ్చు అంటే రిలేషన్, రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్. అంటే రెసిస్టెన్స్ లెంత్ ఆఫ్ ద వైర్ పెద్దగా ఉన్నప్పుడు ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ అట్లనే ఒకటి లెంత్. Similarly, we have a relation between cross section అంటే diameter of a wire and the resistance. ఇక్కడ ఏం నోట్ చేస్తున్నాం అంటే డయామీటర్ ఎక్కువ ఉన్నప్పుడు రెసిస్టెన్స్ తక్కువ ఉంటది. అది కూడా సేమ్ యాక్టివిటీ అట్లనే. కానీ ఇక్కడ ఏం చేయాలంటే యూ నీడ్ టు టేక్ సేమ్ మెటీరియల్, సేమ్ ఈక్వల్ లెంత్ ఆఫ్ ద రాడ్ అండ్ ఆర్ వైర్, బట్ డిఫరెంట్ క్రాస్ సెక్షన్, డయామీటర్ డిఫరెంట్ తీసుకోవాలి, వేరే గేజ్ వైర్ తీసుకోవాలి. మనం ఇక్కడ పీక్యూ ప్లేస్ లో పెట్టినాం అనుకో మనకు ఏంటంటే కరెంట్ వేరీ అయ్యి ఉంటది. కరెంట్ వేరీ ఎట్లా అవుతుంది అంటే కరెంట్ ఎక్కువ ఫ్లో అవుతుంది డబ్బుగా. సో దాని అర్థం ఏంటంటే కరెంట్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అనమాట. కరెంట్ అండ్ రెసిస్టెన్స్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. సో దట్ ఈస్ కరెంట్ అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్స్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. సో వీ కెన్ సే దట్ రెసిస్టెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా ఆఫ్, అంటే రెసిస్టెన్స్ తక్కువ ఉంది, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎక్కువ ఉంటే, వైర్ డయామీటర్ పెద్దగా ఉందంటే రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది అంతే. నెక్స్ట్ వీ హ్యావ్ మెటీరియల్ గా. See, third activity ఏముంది? What is the relation between material and resistance? So obviously you know that if you place in the place of PQ different materials, wire of same length and same cross section area, will find different current value వస్తుంది. సో కరెంట్ వాల్యూ డిఫరెంట్ వచ్చినప్పుడు మనకి ఏం అర్థం అవుతుంది? సో డిఫరెంట్ మెటీరియల్ ఉన్నప్పుడు డిఫరెంట్ రెసిస్టెన్స్ ఉంది. కరెంట్ ఎందుకు వేరీ అవుతుంది అంటే రెసిస్టెన్స్ ఎక్కువ తక్కువ ఉన్న వల్ల కరెంట్ ఎక్కువ తక్కువ వేరీ అవుతుంది. సో అందుకే nature of the materials also plays an important factor of the role in the resistance. Similarly, temperature ఇక్కడ ఏంటంటే ఏం చేయాలి? ఫస్ట్ యూ నీడ్ టు టేక్ ఎ బల్బ్. ఆ బల్బ్ ని ఏం చేయాలంటే యూ నీడ్ టు పుట్ ద ఎండ్ ఆఫ్ ద మల్టీమీటర్ తీసుకొని దానికి రెసిస్టెన్స్ చెక్ చేయండి. రెసిస్టెన్స్ ఏంటంటే 1 ఉండవచ్చు, ఆర్ యాక్చువల్ 1 కన్నా ఎక్కువ ఉండొచ్చు. సపోజ్ మీకు ఎప్పుడైనా మల్టీమీటర్ లో రీడింగ్ 1 or OL వచ్చింది అనుకో, దాని అర్థం ఏంటంటే OL. అప్పుడు ఏం చేయాలంటే మనం నాబ్ ని హైయర్ మోడ్ కి ఫిక్స్ చేయాలి. 200 kilo ohms
ఓకే అట్లా. సో అప్పుడు మనం దీనికి ఫస్టే అంటే ఈ సర్క్యూట్ లో పెట్టక ముందే మనం ఏం చేయాలంటే బల్బ్ కి రీడింగ్ చెక్ చేసుకోవాలి. And you don't on the temperature. So after placing the bulb in that circuit for some time, you just take out the bulb and just again you just measure the resistance of the bulb and the temperature. So appudu emaindi first room temperature lo undi bulb, but tarvata emaindi the bulb get heated. As I increases it increase the filament of the bulb, and then valla emaitadante resistivity or resistance of the bulb also get increased. దాని వల్ల ఏంటంటే బల్బ్ రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ అఫెక్టింగ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ మెటీరియల్స్ వచ్చేసి లెంత్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, టెంపరేచర్, నేచర్. సో ఏరియా ఆఫ్ టెంపరేచర్ is directly proportional to length. Nature of the material will different for different resistance. Area of cross section is inversely proportional to resistance. Length is directly proportional. సో ఈ మొత్తం 4 యాక్టివిటీస్ చేసిన తర్వాత సో మీకు the resistance ఇక్కడ ఉంది డెఫినేషన్ ఉంది. The resistance of a conductor is directly proportional to length and inversely proportional to cross section area. So now he is asking what is specific resistance. Specific resistance అంటే ఒక కండక్టర్ లోపల ఎంత రెసిస్టెన్స్ ఉంది, ఆ కండక్టర్ కొన్ని డైమెన్షన్ ఉంటాయి. యూనిట్ లెంత్, యూనిట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఉన్నప్పుడు దాని లోపల ఉన్న రెసిస్టెన్స్ ఏదైతే ఉంది ఆ కండక్టర్, దాన్ని మనం స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అనవచ్చు, ఆర్ వి కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ రెసిస్టివిటీ. సో ఇట్స్ యూనిట్స్ ఆర్ ఓమ్, మీటర్, ఓమ్స్, మీటర్ అనమాట దీని యూనిట్స్, రైట్. అండ్ ద రెసిస్టివిటీ డిపెండ్ అపాన్ ద టెంపరేచర్ అండ్ మెటీరియల్ ఆఫ్ ద మెటీరియల్. ఆల్రెడీ మనకు తెలుసు. ఎగ్జాంపుల్, ఇట్ ఆల్సో డిపెండ్ అపాన్ నేచర్, టెంపరేచర్, length and area of cross section. See, I will show you that one table. See here, this we have a table of material which have different resistivity. Silver lo resistivity takku untadi, copper lo takku untadi, gold takku untadi, aluminum takku untadi. That is the reason why we are using this materials as కండక్టర్. అంటే దీనిలో రెసిస్టివిటీ తక్కువ ఉంది, దానికే మనం ఎలక్ట్రిక్ అప్లికేషన్స్ లో మోస్ట్లీ ఇవే వైర్స్ వాడుతున్నాం. చూడండి, ఇప్పుడు ఎయిర్, గ్లాస్, రబ్బర్, వెట్వుడ్ దీనిలో ఎక్కువ ఉంటుంది, అందుకే మనం దీన్ని యూజ్ చేయం, రైట్. సో దిస్ ఇఫ్ యూ హ్యావ్ మోడరేట్ రెసిస్టర్, దే ఆర్ యూజ్డ్ as semiconductors. Semiconductors అంటే టు మేకింగ్ ఐసీస్, డయోడ్స్, ట్రాన్సిస్టర్స్. ఓకే, మళ్ళీ టీవీ లోపల ఏదైతే చిన్న చిన్న పార్ట్స్ ఉంటాయి, మొబైల్ లోపల ఏదైతే పార్ట్స్ ఉంటాయి, అవన్నీ ఏం చేస్తారు అంటే మోడరేట్ రెసిస్టెన్స్ తో చేస్తారు. దేనికైతే మోడరేట్ రెసిస్టెన్స్ దాంతో చేస్తారు. ఇప్పుడు దేనికైతే రెసిస్టివిటీ ఎక్కువ ఉంది దాన్ని మనం ఎట్లా వాడతామంటే దే ఆర్ యూజింగ్ ఫర్ హీటింగ్ పర్పస్. దీస్ మెటీరియల్స్ ఆర్ సూటబుల్ ఫర్ మేకింగ్ హీటింగ్ ఎలిమెంట్ లైక్ ఐరన్ ఎలక్ట్రిక్ ఐరన్, టోస్టర్, రైట్, కేత్లీ, and we have water heaters, okay, filament. These are used to make. దేనికైతే రెసిస్టివిటీ తక్కువ ఉంది దేనికైతే మనం హీటింగ్ పర్పస్ కి వాడతాం, దేనికైతే మోడరేట్ ఉంది దాన్ని మనం ఐసి, సెమీ కండక్టర్స్ గా యూజ్ చేస్తాం. ఏదైతే రెసిస్టివిటీ చాలా తక్కువ ఉంది దాన్ని మనం దేంతో యూజ్ చేస్తాం, దేనికి యూజ్ చేస్తాం, దే ఆర్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ద కండక్టర్. See here, inside the electric bulb, the filament is, its melting point is too high, 3422 degrees Celsius అన్నమాట దీని filament temperature. So the aim is that when this electricity is passed from this filament, the filament get heated and it is heating, emitting the light, very small amount of light in the case of, అంటే దాని హీట్ ని ఎలా రిలీజ్ చేస్తుందంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్. అందుకే మనం ఫిలామెంట్ యూజ్ చేస్తాం. ఫిలామెంట్ మెల్టింగ్ పాయింట్ చూడండి 3422 డిగ్రీ సెల్సియస్, చాలా ఎక్కువ. దీనికి రెసిస్టివిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఫిలామెంట్ కి. దేర్ దే హావ్ గివెన్ టంగ్స్టన్. దిస్ ఇస్ ద రెసిస్టివిటీ ఆఫ్ దట్. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు సిరీస్ ప్యారల్ కనెక్షన్స్. సో సిరీస్ ప్యారల్ కనెక్షన్స్, సిరీస్ కాంబినేషన్స్ అంటే ఎండ్ టు ఎండ్ ఓవర్, ఇట్లా ఒక పక్కకు. సో నంబర్ ఆఫ్ రెసిస్టెన్స్ దే ఆర్ కనెక్టెడ్ ఇన్ ద సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది అన్ని రెసిస్టెన్స్ లో. అప్పుడు మనం దాన్ని సిరీస్ అంటాం. అప్పుడు మనం టోటల్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలనుకో ఫార్ములా ఏంటంటే R1 + R2 + R3. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ద 3 రెసిస్టెన్స్ కనెక్టెడ్ ఇండివిజువల్ గా ప్యారల్ గా కనెక్ట్ చేస్తాం అనుకో, ప్యారల్ కాంబినేషన్స్. సో ఇక్కడ ఏంటంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద ఈచ్, ఇక్కడ అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది సేమ్ ఉంటది. సిరీస్ లో ఉన్నప్పుడు సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది, ఇక్కడ ఇట్లా ప్యారల్ గా చేసినప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్ ఉంటది బట్ కరెంట్ డిఫరెంట్ అవుతుంది. దీనికి మనం టోటల్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా 1/R equivalent is equal to 1/R1 + 1/R2 + 1/R3. okay, we need to add the reciprocal of equivalent resistance. Okay, next we have a Kirchhoff law. So Kirchhoff's laws ki 2 laws ఉంటాయి అన్నమాట. ఒకటి జంక్షన్ లా, this is related to current, and second one is loop law. Loop law is related to voltage. So junction లా ఏందంటే suppose we have a point, the sum of incoming current is equal to outgoing current. ఈ పాయింట్ దగ్గర ఎన్ని కరెంట్ అయితే వస్తున్నాయి అన్ని కరెంట్ పోవాలి, రెండు ఈక్వల్ ఉండాలి as per the law of conservation of energy. See, I1, I4, I6 అనేది వస్తున్నాయి, I2, I3, I5 అనేది పోతున్నాయి. సో ఇన్కమింగ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ కరెంట్.
సో ఇంకోటి లూప్ లో ఏంటంటే ఆల్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు వోల్టేజ్. సపోజ్ వీ హ్యావ్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది. ఇది ఒక లూప్ అనమాట, ఏబిసిడి. ఏబిసిడి అంటే క్లోజ్డ్ లూప్. ఒక క్లోజ్డ్ లూప్ లో టోటల్ వోల్టేజ్ ని మనం యాడ్ చేసినాం అనుకో, అది ఈక్వేట్ టు జీరో చేయాలి. దట్ ఈస్ ద ఆల్జెబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఇన్ ఎ క్లోజ్డ్ సర్క్యూట్ ఈస్ జీరో. అండ్ దిస్ ఇస్ బేస్డ్ ఆన్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. దీన్ని మనం లూప్ లా కూడా అంటాం. సో దాని తర్వాత ఈ లూప్ లాని ఇంప్లిమెంట్ చేయాలంటే మనకు కొన్ని సైన్ కన్వెన్షన్ రూల్స్ ఉంటాయి. అది నేను ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీ హ్యావ్ ఎలక్ట్రిక్ పవర్. ఎలక్ట్రిక్ పవర్ అంటే ద రేట్ ఆఫ్ విచ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ ఇస్ కన్స్యూమ్డ్, right? Done electric power. So electric power is nothing but work done into time. So work is nothing but we can say work, W. Okay, work done is equal to ఏమైంది, W is equal to Q by T. So ఇక్కడ ఏమైంది, Q by T. సో ఇట్లానే ఫార్ములా P is equal to IR square. I is equal to మనం ఏమి రాసుకోవచ్చు, R. In the place of R we can write V by R. సో మనం I ప్లేస్ లో V by R రాసుకో, ఇట్లా V square by R. అంటే డిఫరెంట్ ఫార్మాట్స్ అన్నమాట దీనికి. P is equal to ఏంటి, మనం వోల్టేజ్ ఇంటూ కరెంట్ కూడా, కూడా రాసుకోవచ్చు. ఓకే, సో టెక్స్ట్ బుక్ లో చూపిస్తా, ఇక్కడ అంత డీటెయిల్ గా లేదు. సో లెట్ మీ సీ ది సిరీస్ ప్యారలల్ కనెక్షన్. దీనికి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, విల్ డిస్కస్. కిర్చాఫ్ లా, జంక్షన్ లో, లూప్ లా. ఓకే, ఆఫ్టర్ దట్ విల్ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు లూప్స్ లా, సైన్ కన్వెన్షన్ రూల్స్ ఉంటాయి. అండ్ ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ ఎలక్ట్రిక్ పవర్. సి ఎలక్ట్రిక్ పవర్ డెరివేషన్స్ ఉంది, సి హియర్. సో వీ కెన్ సే electric power is nothing but product of voltage and current, and we know that V is equal to IR. So V place I పెట్టినాం అనుకో, I square R అయిపోతుంది, right? Similarly, in the place of I we can write I plus లో ఏం రాసుకోవచ్చు, V by R రాసుకోవచ్చు. V by R రాసుకుంటే V square by I. So you just remember power is nothing but it is a product of voltage and current. Okay, then we have some questions related to that, and they have also given the SI unit of power is watt. ఓకే, అండ్ ఈజ్ 1 kilowatt లో ఏంటంటే 1000 watts ఉంటాయి. 1 horsepower లో 746 watts ఉంటాయి. 1 horsepower, రైట్? 1 kilowatts per hour. So in 1 kilowatts per hour, the amount of energy which is utilized is 3.6 into 10 power 6 joule. This is very important bit. Okay, in 1 kilowatt hour, the energy which is used, electric energy is nothing but 3.6 into 10 power 6 joules. Next, what is overloading? Overloading ante, suppose the current which is flowing from that circuit of the wire, it's get overload అంటే ఎక్కువ అయిపోయింది అనుకో, అప్పుడు మనకు ఓవర్లోడింగ్ అవుతుంది. దీనివల్ల ఏమైందంటే ఫైర్ యాక్సిడెంట్స్ అవుతాయి. సో ఓవర్లోడింగ్ కాకుండా చూడాలంటే మనం ఏం చేయాలి, నౌ ఇట్ ఈస్ వీఆర్ యూజింగ్ MCBs, బట్ అప్పుడు ఫ్యూజ్ యూజ్ చేస్తుండే. సో ఫ్యూజ్ ఆల్సో వర్క్ ఆన్ ద హీటింగ్ ఎఫెక్ట్. సో వీ హ్యావ్ ఎ థిన్ వైర్ విచ్ హ్యాస్ లో మెల్టింగ్ పాయింట్. సో ఎప్పుడైతే కరెంట్ ఫ్లో అవుతుంది అనుకో, ఆ కరెంట్ అక్కడ నుంచి ఫ్లో అవుతుంది అనుకో, అంటే కరెంట్ ప్రతి ఒక్క ఫ్యూజ్ వైర్ అయితే ఉంది కదా, దానికి కూడా వాల్యూ ఉంటుంది. 1 amperes, 2 amperes, 3 amperes, 5 amperes, 10 amperes. సో దట్ రిలేటెడ్ టు ద కరెంట్, ఎంత కరెంట్ అయితే కావాలి అట్లాంటి వైర్స్ పెడతారనమాట. సో సపోజ్ ఓవర్లోడింగ్ అంటే ఎక్కువ కరెంట్ ఫ్లో అవుతుంది అనుకో, సో వైర్ మెల్ట్ అయ్యి యాజ్ అ టెంపరేచర్ ఇంక్రీజ్ ద వైర్ గెట్స్ మెల్ట్ అప్. సో దానివల్ల ఏమవుతుంది, ద పీస్ ఆఫ్ ద వైర్ ఏమైపోతుంది, మెల్ట్ అయిపోతుంది. సో సర్క్యూట్ బ్రేక్ అయిపోతుంది, సో ఓపెన్ అయిపోతుంది, సో కరెంట్ డజంట్ ఫ్లోస్. So this piece of a wire is made up of lead and tin alloy, which is using to make the fuse, right? Next we have some assessment question answers. Okay, ఇవన్నీ నేను డీటెయిల్ గా నెక్స్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అప్పుడు దాకా మీరు ఏం చేయాలంటే యూ నీడ్ టు రివైజ్ దీస్ ఆల్ ద థింగ్స్, అండ్ యూ కెన్ ఆల్సో టేక్ ద హెల్ప్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్స్ కూడా హెల్ప్ తీసుకోవచ్చు మనం. ఓకే, సో టెక్స్ట్ బుక్ హెల్ప్ తీసుకొని కూడా మీరు ఇవన్నీ చదువుకోవచ్చు. ఓకే, సో మీరు కూడా ఒకసారి రివైజ్ చేయండి ఈ వర్క్షీట్స్. ఈ వర్క్షీట్ వచ్చేసి మీకు జస్ట్ యూ టైప్ అభ్యాస దీపిక మెటీరియల్ ఇన్ ద గూగుల్ అండ్ విల్ గెట్ దిస్ వన్. ఇది మీకు ఆల్రెడీ అభ్యాస దీపిక అని కొట్టారనుకో, మీకు ఈ మెటీరియల్ ఆల్రెడీ గూగుల్లో సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది మీకు ఈజీగా. ఓకే, అభ్యాస దీపిక మెటీరియల్, అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్ దే హ్యావ్ దిస్ ఆల్రెడీ మెటీరియల్, బికాస్ వాళ్ళే నాకు సజెస్ట్ చేసారు ఇది ఎక్స్ప్లెయిన్ చేయమని. సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ దిస్. ఓకే, so I'm just ending this one. In next video I will explain the question answers and problems related to loop law or series parallel connection, and I will explain the question answers. Thank you, keep watching ASR Academy. Like cheyandi, subscribe cheyandi, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. Okay.